ఇందువలన జీవుడి ప్రాణకర్మ ద్వారా ఎడాపింగలకు అతీతమైన సుషుమ్నలోకి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ప్రాణకర్మ క్రియాయోగ చాలా 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 సాధన చేయగా ఓన్లీ సుషుమ్నాలో నడవటం మొదలైద్ది. ఓన్లీ సుషుమ్నాలో అప్పుడు ఇక ఎలాంటి క్లేశాలు ఉండవు, ఎలాంటి సంశయాలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పూర్తిగా ప్రాణకర్మ సక్రమంగా జరిగి ధ్యాన పరావస్థ, సమాధి స్థితి, దర్శనాలు, దాన్ని అర్థం చేసుకోవడాలు, ఆత్మజ్ఞానము అన్నీ రావడం మొదలవుతాయి. కాబట్టి ఆ క్రియ అనే దాన్ని నిరంతరం చేస్తూనే ఉండాలి. ఎవరైతే క్రియ నేర్చుకుంటారో, దీక్ష తీసుకుంటారో నిరంతరం చేస్తూనే ఉండాలి. నిరంతరం చేయగా చాలా అలవోకగా, చాలా ప్రశాంతంగా, హల్కాగా శ్వాసలు లాంగ్